రైట్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. చొప్పదండి నియోజకవర్గం గంగాధర మండలం ఇక్కడ మధురా నగర్ గ్రామ పంచాయతీ పరిధిలోని శివా బ్రిక్స్ అని ఒకటి ఉంటుంది. ఒకసారి మీకు ఫోటో చూపెడతా. అయితే ఇది శివా ప్లేస్ సిమెంట్ బ్రిక్స్ అని ఈ బ్రిక్స్లో పనిచేస్తున్న ఒక వ్యక్తి ఒక దారుణానికి ఒడుగట్టిండు. దుర్గం నాగరాజు, వాని పేరు దుర్గం నాగరాజు, వాళ్ళ తండ్రి పేరు ప్రహ్లాదు. ఏది ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించిన వ్యక్తి ఈ బ్రిక్స్లో పనిచేస్తూ ఉన్నాడు. అయితే ఆ వ్యక్తి ఎలాంటి దుశ్చర్యకు పాల్పడ్డాడంటే 2 ఆవుల పైన అత్యాచారం చేసిండు. వాడు మనిషి అసలు గొడ్డ నాకు అర్థమైతే లేదు. ఆ గొడ్డు మీద మూగజీవి మీద అత్యాచారానికి పాల్పడ్డాడు. ఒకసారి దానికి సంబంధించిన మీకు విజువల్ చూపించే ప్రయత్నం చేస్తా. అసలు మనుషులు కాదు, గొడ్లకు కూడా మూగజీవాలకు కూడా సేఫ్టీ లేదు. మూగజీవాలను కూడా ఇడిచిపెడతలేరు అన్నట్టు గిట్లా జరుగుతూ ఉన్నది. బ్రిక్స్లలో ఎవరెవరు పనిచేస్తున్నారు, అసలు ఎక్కడి నుంచి తీసుకొస్తా ఉన్నారు, వీళ్ళు మనుషుల జంతువుల మరి జంతువుల మీద కదా దాడి చేసినాక ఎంత ఘోరం చేస్తూ ఉన్నారు. మా ఈ చొప్పదండి నియోజకవర్గానికి సంబంధించి గంగాధర మండలం తెలంగాణ రాజ్యాధికార పార్టీ మండల అధ్యక్షుడు, ఆయనకు 2 ఆవులు ఉన్నాయి. మావోడే 2 ఆవులు ఉన్నాయి. అయితే ఆ ఆవుల పైన అత్యాచారానికి పాల్పడ్డాడు. బాగా తాగిండు. సోయి లేకుండా అయిపోయాక రిమ్మ తాగినా అని చెప్తుండు. పట్టుకపోగా 4 తలిగిచ్చి పట్టుకపోగా రిమ్మ తాగినాక నాకు ఇక ఆడు మనిషి అనుకున్నాడా ఏమనుకున్నాడో అర్థం కాలే. మొత్తానికి అయితే చెయ్యి కూడా పెట్టినా అది ఇది అని చెప్తుండే. ఇంకా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. వాడు ఏం మాట్లాడాడు మనిషి, అసలు నిజంగా ఆ ప్లేస్లో ఒకవేళ మనిషి ఉంటే చంపటాడు కావచ్చు. ఇవే ఆవులు, బ్లీడింగ్ అయింది. బ్లడ్ కారింది ఆవు, చిన్నది పెద్దది ఆవు ఉంది. ఈ మనిషి వీడు ఈ మనిషి వీడు అని అవతారం ఏంది. వాడు ఎట్టున్నాడు ఘోరంగా. చెప్పు నిజమే అని చెప్పుకో చెప్పు రాదన్నా చెప్తాను నేనే. కాదు కుల్లా చెప్పు. ఆ బడలు చెప్పురా చేసిందని చెప్పు. నాకు చెప్పినా గది చెప్పురా. ఆ పదేలతో చెప్పరు, దాన్ని టీవీలో తిప్పిస్తారు. పదేలా నిజారు పూర్తి బయటపడండి. అడిగే చేసింది నీ అని అడుగు. ఏం చేస్తున్నాడు అదే అరే ఇంకా మూగజీవమైన అత్యాచారానికి పాల్పడేందిరా నాకు అర్థం కాదు. మనిషివా మృగానివా? అసలు ఆ మూగజీవాలకు కూడా సేఫ్టీ లేదురా. మూగజీవాలను కూడా ఇడిచిపెడతలేరు. వీడు ఎట్లున్నాడు చూడు. నాతోనే ఏమన్నారు? నేను ముట్టే మొత్తం అక్కడ బండి మొత్తం బండి ఉందా మొత్తం వచ్చిండే బండి మొత్తం ఎందుకు పెట్టిన వాళ్ళు అని ఈయన బ్రిక్స్లో పనిచేస్తాడు. ఆయన ఈయన బ్రిక్స్లో పనిచేస్తుండు. ఆయన పనికి వచ్చిండు. అయితే ఆవులు ఎట్లున్నాయి తెలుసా? ఈ ఆవులు అసలు ఆవుల మీద అత్యాచారానికి పాల్పడడం ఏందో నాకు అర్థమైతే లేదు. ఇది ఈ పెద్ద ఆవు ఈ సూడి ఏది ఇంటనుకున్నది రేపో మాపు అయితే పాపం దీని కింద వాడేసి 4 కాళ్ళు పైకి లేపిండాడు. దీని మీద అత్యాచారానికి పాల్పడ్డాడు. దీని మీద కూడా ఈ బ్లీడింగ్ అంతా జరిగింది పాపం. ఒకసారి రా గంగరాజ్ ఇట్లా రైట్. సమాజం అసలు మొత్తం ఒకసారి చూడాలి. ఇది ఎంత విచిత్రం అంటే ఒకసారి చెప్పు, ఏం జరిగింది చెప్పు. నమస్తేనే చెప్పు. అయితే మనం యథావిధిగా రోజు పొద్దున లేవడంతో 6 గంటలకు 7 గంటలకు పొలం కాడికి పోతాం. పొలం కాడికి పోయి గోదలను కట్టేస్తాం, చెట్లకి వెళ్ళి తీసి మామిడి తోటలా కట్టేస్తాం. అట్లా చేస్తాం అన్నాడు. కట్టేసినాం. మళ్ళీ పగటిలో 1, 2ంటికి మళ్ళీ నీళ్ళు పెట్టి మళ్ళీ వేరే జాగాలో కట్టేసిపోయినా. మళ్ళీ 5 గంటలకు వర్షం వచ్చే టైం ఉన్నది కాబట్టి అయితే 5 గంటలకు నేను ఆవుల కాడికి వెళ్ళేసరికి
4 కాళ్ళు పైకి లేపి ఉన్నది మొత్తం అలా దాన్ని ముగుదడు పట్టి ఉరి పెట్టి తాడకు మెడకు చుట్టిండు. మెడకు చుట్టి గట్టిగా తింపేసరికి ఏంటంటే ఉల్టా పల్టా పడ్డది ఆవు. చూడవు ఇంకొక 10-15 రోజులు అయితే ఇంతది. ఉల్టా పల్టా పడ్డది, కడుపు టైట్ అయిపోయింది, ఉబ్బింది, కడుపు ఉబ్బింది, 4 కాళ్ళు పైకి లేచింది, గాలి ఉన్నది, శ్వాస లేదు. ఇక అది ఆవు మొత్తం చనిపోయింది అనుకున్నాను నేను దాన్ని ఒకసారి సడన్గా చూసేసరికి. నేను వెళ్ళేసరికి వీడు నేను ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్తున్నాను, చూసేసరికి లేచి నిలబడ్డాడు. నేను అరే ఆవు చనిపోయింది, ఆవుగానే ఉన్నాడు. నేను ఆవు చనిపోయింది అనుకుంటాను, ఆవు చనిపోయిందని నేను ఇక నాకు మైండ్ అనేది ఖరాబ్ అయిపోయింది. ఫోన్ చేసిన నేను మనోళ్ళకి ఫోన్ చేసి ఇట్లా ఆవు చనిపోయింది తొందరగా రండి ఇడికి అని అన్న తర్వాత మనోళ్ళు వచ్చారు. ఆయన అంతలో వీడు అన్న చనిపోలేదన్న శ్వాస ఉందన్న అని వీడు అంటాడు. నేను వచ్చేసరికి డౌట్ రాలే, నాకు వీడి మీద డౌట్ రాలే. ఇప్పుడు మనకు అట్లాంటి ఇదివరకు ఇన్సిడెంట్లు జరగలేదు, అది కథ జరగలేదు కదా మనకు. అట్లా అని మనకు ఎందుకు అట్లా చేయలేదు. నేను ఫోన్ చేసి కనుక్కునేసరికి మన వాళ్ళు అందరు వచ్చారు, 4-5 వచ్చారు. వీడు అన్న ఇది ఇట్లా పడిపోయిందని చెప్పేసి నేను వచ్చిన, నేను దగ్గర అర్ధగంట నుంచి నేను దీన్ని లిఫ్ట్ చేస్తానన్నా, నేను లేపుతానా, నాకు ఇది లేవట్లేదన్న, మొత్తం ఒళ్ళంతా పెండ ఉన్నది, వానికి బ్లడ్ ఉన్నది, నాకు అయినా కూడా డౌట్ రాలే. అన్న నువ్వు మంచిగా వచ్చినావు అన్న, నువ్వు దేవుని లెక్కలు వచ్చినావు అన్న, లేకపోతే ఆవు చనిపోతుండే కావచ్చు అని అన్నాక వాడు నేను ఇద్దరం కలిసి ఆయన ఆవును మొత్తం ఇట్లా ఎల్లెలకల పడ్డ ఆవును లేపి డాక్టర్కి ఫోన్ చేసిన. మన గంగాధర వెటర్నరీ డాక్టర్ ఉంటారు, వాళ్ళకి కాల్ చేస్తే పాపం 2-3 నిమిషాలనే అంత దగ్గరనే ఉన్నట్టున్నాడు. మరి ఎమర్జెన్సీ ఇట్లా చనిపోయేటట్టు అయింది ఆవు అన్న తర్వాత 1-2 నిమిషాలలో వచ్చిండు. వచ్చిన తర్వాత ఆయన ఫోన్లో నాకు ఏం చెప్పిండంటే దాన్ని 1 సైడ్ కూర్చోండబెట్టి పండబెట్టి అట్లుంటే మరి పిల్ల బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది, అది చనిపోతుంది అని చెప్పేసరికి వాడు నేను ఇద్దరం కలిసి ఆయనతో ఆవును లిఫ్ట్ చేసినాం. లిఫ్ట్ చేసేసరికి ఆయన లేచి నిలబడ్డది. లేచి నిలబడ్డ తర్వాత ఆవు మమ్మల్ని చూసి బెదిరి ఆయన రోజు అక్కడ వండే షెడ్ దగ్గరికి వెళ్ళిపోయినాయి. ఇక ఇంకొకటి చిన్నలాగా ఉంది కదా ఇది, అది సంవత్సరం లాగే, అది అంతా 1 ఇయర్ ఉంటుంది. అది 1 ఇయర్ 12 నెలలు 13 నెలలు ఉంటుంది. అది మనం ఏంటంటే అవి మనం మంచి ఆవు కంటే ఎక్కువ హైట్ ఉంటుంది, అది మంచిగా ఉంది. దాని దగ్గరికి వెళ్ళేసరికి దాన్ని నిడిచి దాన్ని గుంజేసరికి అది లేవట్లేదు. అది నేను ఏమైంది లేస్తలేదు అని చెప్పేసి నేను ఆయనతో కట్ట తీసిన, ఆయనతో ఇట్లా వేసే వరకు లేచింది. లేచేసరికి దాని వెనకాల చూస్తే మొత్తం బ్లీడింగ్ ఆగుతలేదు. చిన్నపిల్లలు టాయిలెట్ చేస్తే ఎట్లా టాయిలెట్ పోతారో అదే విధంగా కారుతనే ఉన్నది బ్లీడింగ్. మొత్తం వెనక తోక కావచ్చు, ఆ వెనక ఈ ప్లేస్ మొత్తం ఇట్లా పట్టుకొని అదంతా బ్లీడింగ్ అయితే ఉన్నది. నేను మరి ఏమన్నా ఖర్చింది అయింది, లేకపోతే అదేమో అట్లా పడిపోయి ఉన్నది, ఇదేమో బ్లీడింగ్ అవుతుంది. మరి ఏంది ఏమన్నా ఇది మామిడి తోట కదా, అటు ఏంటంటే జంగల్ లెక్కల మామిడి పాములు వచ్చినాయా, లేకపోతే ఏదైనా సంథింగ్ ఏమైనా అడవి పందులు వచ్చినాయా, అవిటిని చూసి బెదిరినాయా అని చెప్పేసి నేను అనుకుంటాను. షెడ్ దగ్గరికి తీసుకెళ్ళిన అంత లోపలనే డాక్టర్ వచ్చాడు. డాక్టర్ ఒకటే అన్నాడు, గంగరాజు ఇది ఏది దాడి చేసింది కాదు, కథ కాదు, ఇది లోపల చేయి పెట్టి ఉంటారు గంగరాజు, లేదంటే కట్టెనన్నా పెట్టి ఉండాలి, అది అందుకే కంటిన్యూస్గా అట్లే బ్లీడింగ్ అవుతుంది గంగరాజు అని చెప్పేసి డాక్టర్ అన్నాడు. అన్నాక తర్వాత డాక్టర్ మరి అక్కడనైతే నేను పోయేసరికి ఒకడు అక్కడనే ఉన్నాడు. నేను వాడు మన ఆవులకే సాయం చేస్తాను కావచ్చు అని చెప్పేసి నేను అనుకున్నా, కానీ మరి వాడు అక్కడనే ఉండేవాడు ఒకడు. అన్న తర్వాత నేను మనోడు అంతలో మన మిత్రులు 2-3 వచ్చారు. వాళ్ళని తీసుకొని వాడు ఎటు దాడిపోతాడు, అంత సంఘటన అంత 5-10 నిమిషాలలోనే ఆ సంఘటన ఇది. వాడు ఎటుపోతాడు, వాడు ఎటు పోడు. ఆ తోటలోకి వెళ్ళి రోడ్ ఎక్కేసరికి అంత 10 నిమిషాలు 5 నిమిషాలు కాదు. అరే బండి తీరా అని చెప్పేసరికి మేము అంత 2-3 తోటలోకి వెళ్ళి వచ్చారు. నేను అటు మెయిన్ రోడ్ నుంచి నేను అటు మళ్ళీ నాతో ఒక బ్రిక్స్లో పనిచేస్తాను నేను అని అన్నాడు. నువ్వు ఇక్కడేం ఊరే మీద ఏ ఊరు అన్నా ఇటు ఎందుకు వచ్చినావు అంటే నేను బ్రిక్స్లో పనిచేస్తున్నా అన్నాడు. అంత బ్రిక్స్ ఆడికి ఒక పక్కనే ఉంటుంది, బ్రిక్స్ అని ఉంటుంది పక్క పుట్టే డ్రైవర్ ఇంకా తోట మామిడి తోట, మన ఇది ఏది మధురనగర్ గంగ డ్రైవర్ ఇంకన్నా అని చెప్పేసి వాళ్ళదే తోట. మన అలానే కట్టేస్తాం, అలానే మేస్తాయి. ఇక నేను బ్రిక్స్లోకి వెళ్ళేసరికి వాడు ఏం చేస్తుండు, వాడి టీషర్ట్ ఉంటుంది కదా, టీషర్ట్ పిండుకుంటాడు. వాని కోసం అంత చూసినా దొరకలేదు. లోపలికి వాళ్ళని అడిగితే ఇట్లా మీ ఒక మనిషి అటు వచ్చి ఉండేనే అది ఇది అని అంటే, మరి ఏమన్నా మా ఊళ్ళో అయితే అందరు పని మీదనే ఉన్నారు, ఒకడైతే అక్కడ స్నానం చేస్తుండ అన్నట్టు అని చెప్పేసి అన్న తర్వాత అటు నేను ఏమన్నా ఉరికేసరికి వాడు టీషర్ట్ పిండుకుంటాడు. టీషర్ట్ చూసేసరికి టీషర్ట్ మొత్తం పెండ ఉన్నది, బ్లీడింగ్ ఉన్నది, బ్లడ్ ఉన్నది. అయితే నాకు ఇక డాక్టర్ చెప్పేసరికి నాకు కన్ఫర్మ్ అనిపించింది, అమ్మ వీడి పని చేసినట్టున్నాడు, అందుకని చెప్పేసి టెన్షన్లో ఉన్నాడు. లేకపోతే 2 ఆవులు ఒకటి పడిపోయి ఉంటుంది, ఒకటి బ్లీడింగ్ అయితే అట్లెట్లా ఉంటుంది అని చెప్పేసి నేను ఒక 10 నిమిషాలు లేట్ అయితే ఇది చూడావు చనిపోతుండే. ఒక 10 నిమిషాలు నేను లేవట్టకపోతే
నేను వెళ్ళిన అయితే వారే ఇట్లా ఇట్లా చేసిండు అన్న వాళ్ళందరికీ చెప్పిన అక్కడ మీ ఓనర్ ఎవరు ఒకసారి ఓనర్కి కాల్ చేయండి మరి ఇట్లాంటి వాడు తాగిపోతు కోటర్ సీసాలు ఉన్నాయి బాగా తాగినాడు చేపల కోటర్ సీసాలు ఉన్నాయి అన్న తర్వాత ఆయన అన్న నేను అందుబాటులో లేనన్నా నేను వస్తా నీకు గలుపుతా ఆడు మావాడే కానీ కొత్తగా వచ్చిండన్న అని చెప్పేసి ఆయన ఓనర్ చెప్పాడు ఓనర్ చెప్పిన తర్వాత అన్న మీరు ఏదన్నా కావచ్చు అన్న మీరు ఒకసారి రండి ఇక్కడ విజువల్ చూడండి దీని అవస్థ చూడండి ఇక్కడ మీరు ఫోన్లో మాట్లాడుకున్నాడు కాదు నేనేదో మీరు ఆవు మీద అత్యాచారం అంటే ఇటు నవ్వాలా ఇటు ఏడవాలా బాధపడాలా కూడా అర్థమైతలేదు అది చెప్పుకుందామంటే కూడా మూగ జీవాలను అట్లా చేసుడేంద్రా చెప్పుకుందామంటే కూడా అసలు ఏమనిపిస్తుంది అట్లాంటిది ఆయనతో వచ్చారు ఆయన ఈ బ్రిక్స్ లో పనిచేసే 2-3 వేరే వాళ్ళ లేబర్స్ 2-3 వీడిని తీసుకొని ఆయన బండి మీద తీసుకెళ్ళాం ఆయన ఆ డాక్టర్ కూడా అక్కడనే ఉన్నాడు ఆయన చూసేసరికి మొత్తం వాళ్ళందరూ కంటిన్యూస్గా ఒక 2-3 అవర్స్ బ్లీడింగ్ అయితేనే ఉన్నది ఇక అది ఆగట్లేదు ఇక అది నేను చనిపోతే కావచ్చు అనుకున్నా కాకపోతే డాక్టర్ ఏమన్నాడంటే దానికి 3-4 రోజులు ట్రీట్మెంట్ చేయాలి దాంట్లో లోపల అది అంత సున్నితంగా ఉంటుంది కాబట్టి అంత బాగా ఇన్ఫెక్షన్లు అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి అని చెప్పేసి డాక్టర్ అన్నాడు అయిన తర్వాత వాడు డైరెక్ట్ మరి ఏందిరా ఇది అని చెప్పేసి అందులో మానవులు 2-3 ఏం చేసారంటే వాడిని చెడ్డి చూసారు ఇదంతా బ్లీడింగ్ ఉన్నది పెండ ఉన్నది ఇక మనకు అర్థమైపోయింది ఇక వాడే అని చెప్పేసి కన్ఫర్మ్ అయింది వాడు కూడా ఒప్పుకున్న వీడియోలు వాడు ఏమంటాడు ఒక్కసారి మీకు వాడు ఏం మాట్లాడతాడు పోంగా తీసుకోపోంగా స్టేషన్కి తీసుకోపోంగా ఆయన మొదలు దాన్ని వదిలిపెట్టిన మళ్ళీ ఒకసారి పోయినా పట్టిన కింద పడ్డం వల్ల ఇక దాన్ని ఇక లేపలే దాన్ని ఇక ఏమో మూతలే దాన్ని అట్లా వదిలిపెట్టిన వల్ల ఎర్రదానికి పోయినా ఏం చేయలే బట్ దానికి ఇట్లా దాన్ని కూడా పట్టిన కింద పడ్డది కింద పడ్డం వల్ల చేయి పెట్టినా అంతే అంటే పెడదామని చూసిన ఏరుగుడు అది చేసిన వల్ల అంత మంచిగా అనిపించలే పెట్టినావు కానీ ఇంత పెండ పెట్టినాక కదా అంతే పెండ పెట్టినాక అప్పుడే అడు చూడు ఆడు రిమ్మ తాగి అన్న ఆగు గంట చెప్పేదాకా ఇంత చెయ్యి ఇంకా ముంగడు కొంచపోతున్నా అన్న ఇక్కడ అంటే గింట గింట ముంగడు కొంచపోతాను చెయ్యి ఇంత పోయింది అంటున్నా మూట అంత నీది ఫస్ట్ గడ్డికి పెట్టింది గడ్డి పెట్టిన బయటికి నీకు ఏమంటో తెలుసా నీకు హెచ్ఐవి వస్తే తెలుసా హెచ్ఐవి చల్లకుండా వీనికి వాడు ఒక ఆవు పని చేసినా ఇంకో ఆవు దగ్గరికి ఏనా అని చెప్తున్నాడు ఒక ఆవు పని చేసినా ఈ పెద్ద ఆవు పని చేసినా ఇది కానీ పోయేసరికి ఇంట్లో చేతి పెట్టినా అని చెప్తున్నాడు వాడు మనిషి అని మురుగాని రాడు అయితే మళ్ళీ ఒకటి ఇప్పుడు పశువుల విషయం ఇవాళ పశువు దాకా వచ్చింది అసలు ఈ ప్లేస్ లో మనిషి ఉంటే కథమే ఇక ఎవరున్నా మనిషి చిన్నపిల్ల అయినా పెద్దోళ్ళు అయినా కథం ఇక చంపేస్తారు అన్నట్టు లెక్క ఇప్పుడు బ్రిక్స్లలో చిన్నపిల్లలు ఉంటారు చాలా మంది ఇక్కడ దూరదేశం నుంచి వచ్చే పనిచేసే వాళ్ళు ఉంటారు ఒరిస్సా కావచ్చు ఇంకా వగేరా చిన్న పిల్లలు ఉండొచ్చు ముసలోళ్ళు ఉండొచ్చు ఇట్లాంటి కామన్ చేతులు ఇప్పుడు ఒక చిన్న పాప గిట్లు ఉంటే వాళ్ళ చనిపోయేది వాస్తవానికి ఒక చిన్న పిల్ల ఉంటే ఆడు మంచిగా తాగున్నాడే చెప్తున్నా అలా ఆ వీడియోలో చెప్తున్నాడు చంపేస్తారే వీళ్ళు చంపేస్తడానికి కూడా వెనక్కి రారు చంపడానికి కూడా సిద్ధమే వెనక్కి రారు వాడు అట్లున్నది ఇక్కడ ఏం చెప్తారంటే రమ్మ తాగున్నా మంచిగా నిమ్మ తాగున్నా ఇక నాకు ఏం ఏర్పడలేదు అంటే తాగితే అసలు మనిషికి గొడ్డుకు తేడా తెలియదా నీకు ఇప్పుడు మనం ఇట్లాంటి వాళ్ళదే రోజు చూసేది అసలు ఎక్కడో 2 ఏళ్ళ చిన్న 3 ఏళ్ళ చిన్న అని చూస్తాం కానీ గొడ్డు మీద వీడు ఎక్కడో పేపర్లలో చూసినా కావచ్చు కానీ గొడ్డు మీద అత్యాచారం చేస్తుంటే వీడు ఇట్లాంటి వాళ్ళు చేయవాలి మామూలు విషయం కాదు ఆ ప్లేస్ లో మనిషి ఉంటే చిన్నపిల్లలున్నా మనిషి ఉన్నా చంపుతాడు పక్క చంపి ఎక్కడో ఒక బాయిలో వారిసిపోతాడు అన్నట్టుగా ఈ లెక్క ప్రకారం అట్లాంటి కేటగిరీకి చెందిన ఆ కేటగిరీకి చెందినవాడు నేను ఒకటే చెప్తున్నా గంగారు ఎస్ఐ గారికి చెప్తున్నా వీడిని అనాథం జైల్లో పెట్టాలి రిమాండ్కి పంపిస్తేనే 3-4 సంవత్సరాలు పంపిస్తేనే అర్థమవుతుంది ఏందని జీవితం ఏందని అర్థమవుతుంది బయట ఉంటే చీడపురుగు కావాలి మనుషులు చంపుతాడు ఆడు చూస్తే ఘోరంగా ఉన్నాడు అక్కడ గొడ్డు విన అత్యాచారానికి పాల్పడాలంటే మామూలు విషయం కాదు మా అమ్మకి ఇట్లా వచ్చింది దేహశుద్ధి చేసారు మన వాళ్ళు దేహశుద్ధి కాదు మామూలు శుద్ధి కాదు ఇంకా గట్టిగా చేసేది ఉండే ఇంకా వాడు ఏం మనిషి ఉన్నాడు
అయ్యో అయ్యో ఆవులు అది బ్లీడింగ్ చూడండి ఒకసారి. అది పెండ అంతా మొత్తం బ్లీడింగ్ ఉన్నది. ఆ తోక ముట్టుకొని ఇస్తలేదు ఇప్పుడు కూడా. అది ఆగు బ్లడ్, అది బ్లడ్, అది బ్లడ్ చూడండి ఒకసారి. అదే ఆ ప్లేస్లో అమ్మాయిలు కానీ మనుషులు కానీ ఉంటేవాడు క్రూర మృగం వాడు. ఆడు ఇప్పుడు గొడ్డు విన్నాకి ఇట్లా చేసిన, మూగ జీవాల విన్నాకి ఇట్లా చేసినామంటే, మూగ జీవాల విన్నాకి ఇట్లా చేసినామంటే, మూగ జీవాల విన్నాకి ఇట్లా చేసిందంటే వీడు మనుషులను అయితే ఉంచుతాడు అసలు. దీనికి కఠినమైన చర్యలు కఠినమైన చర్యలు. వంశకృష్ణ గారు ఒకటే చెప్తున్నా, వీడు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు జైలు ఉండాలి. అట్లా 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 చేయాలి. ఇగో ఇది మధురానగర్లో జరిగింది నిన్న ఘటన. 5 గంటల ప్రాంతంలో, నిన్న 5 గంటల ప్రాంతంలో ఈయన అప్పటికే ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు ముందు పోయినట్టు. 15 నిమిషాలు పోయేసరికి అక్కడ ఉన్నాడు. అన్న ఇట్లా కింద పడితే లేపడానికి ప్రయత్నం చేస్తున్నా అని చెప్పినట్ట. ఈయన నమ్మి మామూలుగా ఎవరికైనా ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తారు అట్లా? ఇట్లా అది ఆపద సమయం, ఆపద సమయం కాబట్టి అట్లా జరుగుతుందని ఎవరు కూడా ఊహించరు. అసలు ఈ గొడ్డు మీద అత్యాచారానికి పాల్పడతారని ఎవరని అనుకుంటారు. ఆలోచన వస్తుంది, ఆలోచన కూడా రాదు. మైండ్ సెట్లో మనకి ఎందుకు వస్తుంది? ఆడు మనిషి కదా, అక్కడ ఉన్నది మనిషి కదా, సంథింగ్ ఏదో ఇటు వచ్చినట్టున్నాడు, పడిపోవట్లో లేపడానికి ప్రయత్నిస్తున్నట్టున్నాడు. లేపినాక వెంటనే ఆవు భయపడి అక్కడ ఉండలే, అది తాడిడిచినాక అక్కడ ఉండలే. బయటకు ఇక్కడ ఎక్కడైతే షెడ్లు కట్టేస్తారో ఆ షెడ్లు కట్టింది. రామ్మోహన్ షెడ్ అని ఉంటుంది, ఆడ షెడ్ కట్ చేసింది. గింత దుర్మార్గమైన పరిస్థితిలో ఉంటే వాడు ఈ బ్రిక్స్లో కూడా చెప్తున్నా, అసలు ఎవరిని పెట్టుకుంటారు, ఎందుకు పెట్టుకుంటారు అర్థం కాని పరిస్థితి. ఆడ మనిషినాడు, వీడు మనిషి రేపు ఉన్నాడు ఏమన్నా. ఇంకా గొడ్డు మీద మూగజీవి మీద అత్యాచారానికి పాల్పడేది నాకు అర్థం కాదు. అని అసలు ఇది ఎక్కడెక్కడో చూస్తూ ఉంటాం మన, కానీ ఇక్కడ మన కరీంనగర్ జిల్లాలో చిగ్గు చేదట అండి. ఇది ఇప్పుడు మనం పూజిస్తాం, మనం గోమాత అంటే మనం గోమాత అంటే లక్ష్మీదేవి లెక్కలు అని చెప్పేసి లక్ష్మీదేవి లెక్క పూజిస్తారు. గొడ్డు మీద అత్యాచారానికి పాల్పడేది ఏందో నాకు అర్థం కాదు పరిస్థితి. ఇది నిన్న జరిగింది. ఈయన మీద నిన్న రాత్రే కంప్లైంట్ ఇచ్చినాం. ఎస్ఐ వంశకృష్ణ గారు లేరు నిన్న పోయినప్పుడు. ఎస్ఐ గారు కూడా చెప్తున్నా, 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు నిన్ను జైల్లో వారేది. ఇక్కడ మనుషులతోనే ప్రమాదం, మనుషులతో కాదు ఏ జీవానికైనా ప్రమాదం. ఇలా గొడ్డు విన పడ్డాడు, రేపు ఇంకో జంతువు విన పడతాయి. ఆడు జంతువులను కూడా ఇడిచిపెడతలేడు, జంతువులను కూడా ఇడిచిపెట్టే పరిస్థితి కనబడతలేదు. ఇలా ఆవు విన పడ్డాడు, రేపు ఇంకో దాని విన, పంది వినో లేకపోతే దేని విన పడతాడు. ఓ రోజు మనిషి విన పడితే చిన్నపిల్లలు కానీ ఎవ్వరు కానీ చూడండి. ఆడు గొడ్డు మీనే అత్యాచారానికి పాల్పడ్డా అంటే మనుషులను అయితే చూడనివాడు. మనుషులు చిన్నపిల్లల పెద్దోళ్ళ దేని చూడడు. గట్లుంది. దయచేసి మిత్రులారా నేను ఒక్కడే చెప్తున్నా, ఇక రైతన్నలకు కూడా చెప్తా ఉన్నా, ఇలాంటి జాగ్రత్త, ఇలాంటి దుర్మార్గులు తిరుగుతా ఉన్నా. మన ఈ బ్రిక్స్లలో ఏం జరుగుతుంది ఎవడెవడ వస్తుంది ఒక్కోసారి కూడా గమనించుర్రి. ఈ చుట్టుపక్కల బ్రిక్స్లో ఎక్కడెక్కడ పనిచేస్తున్నారు వాళ్ళని కూడా ఒక్కసారి గమనించుకోవాలి. వర్కర్ ఈ బ్రిక్స్లో కూడా చెప్తున్నా, ఎవరిని పడితే దాన్ని పెట్టుకోకూరి, అనవసరంగా గిటొంటని పెట్టుకొని ఉట్టిగా ఇబ్బందుల పాలు కాకూరి. అది ఎక్కడ ఆసిఫాబాద్ జిల్లా అన్నట్టండి. ఆసిఫాబాద్ జిల్లా వాడు చూస్తే ఒక దొంగ లెక్క ఉన్నాడు. వాడు గొడ్డు మీద అత్యాచారానికి పాల్పడేది. దయచేసి రైతన్నలు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఆవులు అసలు ఒకసారి కట్టేస్తే ఎందుకు పోతాడు మొక్కన గిటువంటి అఘాయిత్యానికి పాల్పడతారని ఎవడని అనుకుంటాడా? ఎవరు కూడా అనుకోరు. అసలు అట్లాంటి ఆలోచనలు ఉండదు, అటువంటి ఆలోచన కూడా రాదు. ఎందుకు వస్తుంది మనిషికి? అసలు ఇప్పుడు మనం క్యాజువల్గా అటువంటి ఆలోచన వస్తుంది ఎవరికన్నా. ఈ ఆలోచన ఆడు మంచిగా తాగినా అని చెప్తున్నాడు. పొద్దుకి తీసుకపోగా మంచిగా తాగినా, నాకు తాగినాకి ఏం చేసినా ఆడు తెలిసేసినది అది చెప్తా, క్లియర్గా చెప్తాను. నేను చెయ్యి పెట్టినా, అది పెట్టినా, ఇది పెట్టినా, అన్న పెట్టినా, ఇంట్లో పెట్టినా అని చెప్తున్నాడు. ఆడేమో మనిషి అగాడదా? మూగజీవిని గట్లా చేస్తున్నాడు. వీడేమైనా మనిషి లెక్క ఉన్నాడా? ఈయన 3 సంవత్సరాలు జైలు ఉంచాలి, రిమాండ్ పంపించి జైలు ఉంచితే అప్పుడు వదులుతుంది. ఈ మూగజీవాలు చూడు కరెక్ట్గా వీడికి ఉంటాయి, హైటు. అసలు ఆ తన్నే మరి ఎందుకు తనలేదో నాకు అర్థం కాలేదు. ఒక తన అంత అయిపో అంటే ముగుదాడు బట్టి మెడకు తాడు పెట్టి ఉరిపెట్టిండు కింద పడ్డది. ఇక ఇప్పుడు మనకు మామూలుగా కట్టేసేటప్పుడే మనకి ఇబ్బంది చేస్తే వాడు అంతా తాగిన తర్వాత వాడు అంత పెద్ద ఆవులోనే వాడు కింద పండేసిండంటే ఘోరం. దయచేసి రైతన్నలు కూడా జాగ్రత్తగా ఉండాలి. దీని గురించి హిస్టరీ కూడా ఒకసారి చూడాలి. వాడు ఇదివరకు ఏమైనా కేసులు ఉన్నాయా? పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా వంశకృష్ణ గారు కూడా చెప్తున్నా, ఇవరకు ఏమైనా కేసులు ఉన్నాయా? వీని కథ ఏంది, వీని హిస్టరీ ఏంది, వీని అసలు వీడు ఏమేమి పని చేస్తాడు, ఈ ఇటుక బట్టిలా ఎన్ని రోజుల నుంచి పనిచేస్తాడు, ఇంతకుముందు ఎక్కడ పని చేసిండు, వీని స్టోరీ ఏందనేది కూడా చూడాలి. ఆడు మనసును కూడా చంపుతారు. మరి రేపు ఏమైనా తేడా వచ్చిందనుకో, తేడాచుడు కాదు అసలు. ఆ తోటల మొగన అటు ఇటు ఎక్కడైనా లేడీస్ కనబడ పొలం పనులు చేస్తూ ఉంటారు, ఏదైనా పని చేస్తూ ఉంటారు. చిన్న పెద్ద తేడా లేకుండా మనుషులు ఆడు మృగాలనే ఇడిచిపెడతాడు అంటే ఆవులను ఇడిచిపెడతాడు, ఇటు ఏది మూగ జీవాలను ఇడిచిపెడతాడు అంటే దేన్ని కూడా ఇడిచిపెట్టే పరిస్థితి కనబడతలేదు. ఆడు చూస్తే అట్లున్నాడు. దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి. దయచేసి రైతులను కూడా జాగ్రత్తగా ఉండాలి.